ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్పై అవగాహన కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు. కల్తీ మద్యం ఘటనలు రాకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి ఎక్సైజ్ శాఖ సురక్ష యాప్ పనిచేస్తుందని తెలిపారు. కల్తీ మద్యాన్ని ప్రోత్సహించిన విక్రయించిన కైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులతో కలిసి మద్యం దుకాణాన్ని సందర్శించి యాప్ గురించి వినియోగదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి మద్యం దుకాణం దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ వైన్స్ దగ్గర మేము అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వారు అందరం కలిసి షాపులో తనిఖీలు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు చేసిన తప్పుల్ని, వారు చేసినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి నీతి బాహ్యమైనటువంటి చర్యలన్నిటిని కూడా ఈరోజు ప్రభుత్వం మీద రుద్దాలనే ఒక దురుద్దేశంతో ఎక్కడ పట్టినా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కానీ మద్యం షాపుల్లో నకిలీ మద్యం తయారైతే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మరి కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ధర్మిలా ఈరోజు ఎవరైతే మద్యం కొనుగోలు చేస్తున్నారో వారికి ఒక సురక్ష యాప్ ని ప్రభుత్వం తరఫున ఒక యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఈ షాపుల్లో నకిలీ మద్య విక్రయాలు జరగకుండా కట్టడి చేసే దిశలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు వీటి మీద మరి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మేటటువంటి పరిస్థితిలో లేదు. ఎక్కడో చిత్తూరులో వైసీపీ సంబంధించినటువంటి నాయకులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే నకిలీగా మద్యాన్ని తయారు చేయడం మొదలు పెట్టారో అక్కడ ఆ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలోని కార్యక్రమాలన్నీ జరిగినాయి. దానిని మన ప్రభుత్వంలో చేస్తున్నట్టు ఒక అభూత కల్పన చేసి మాట్లాడేది వారికి జీవితాల్లో వైసీపీ నాయకులు అలవాటు అయిపోయింది. అందుకని మేము చాలా క్లియర్ గా, ఫెయిర్ గా ఎక్కడ కూడా నకిలీ అనే సరుకు లేకుండా మరి అనేక తనిఖీలు ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, నాయకులందరూ కూడా మనం ఎక్కడ పడినా కానీ విజిట్ చేయొచ్చు. దీన్ని ప్రజల్లోకి అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాలు మేము తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.